పుస్తకం పేరు పుల్లంపేట జరీచీర. కథ పెళ్లాడతగ్గ మొగాడేడి. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. పెళ్లాడతగ్గ మొగాడేడి. తూర్పు తెల్లవారుతోందనగా జకరయ్య, ఎలిజబెత్తు రైలు కోసం అనపర్తి స్టేషన్కి బయలుదేరారు. స్టేషన్ రాయవరానికి బిగిసి 4 మైళ్లుంది కనుక ఎండ తగలకుండా వెళ్లాలని వారు కొంచెం దురుసుగానే నడుస్తున్నారు. జకరయ్య చేతిలో చిన్న మూట తప్ప మరేమీ లేదు. ఎలిజబెత్తు కులాసాగా కబుర్లు చెప్తూ పక్కపక్కనే నడుస్తోంది. ధవళేశ్వరంలో మిస్సమ్మ దగ్గర గుమాస్తాగా ఉన్న తమ కుమారుడు కృపానందాన్ని గురించి వారిద్దరూ చాలా ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. ఆసిపు వారి తోట సమీపించాటప్పటికి మహేంద్రవాడలో టీచరుగా ఉన్న సామియేలు రామచంద్రాపురం వెళుతూ వారికెదురుపడ్డాడు. మొదట అతను భక్తితో వారికి సలాములు చెయ్యటమూ, ఆ దంపతులు ప్రేమతో అతగాణ్ణి దీవించటమూ, తరువాత కుశల ప్రశ్నాదికమూ ఇదంతా సక్రమంగా జరిగిపోయింది. అప్పుడు సామియేలు కృపానందం సంగతి ఎత్తుకున్నాడు. కృపానందం నాకు ప్రియమైన సోదరుని కంటెనూ ఎక్కువ. అతన్ని చూస్తే నాకు ఆనందం పొంగిపోతుంది. నిన్న రాత్రే నేను ధవళేశ్వరం నుంచి వచ్చాను. అతను మీకు 1000 సలాములు చెప్పమన్నాడు. మిస్సమ్మగారికి అతని మీద ఉండే ప్రేమ మరెవ్వరిమీదా లేదు. మీరు చాలా పుణ్యం చేసుకున్నారు. మీ కుమారుని కోసం గొప్ప అదృష్టం కనిపెట్టుకుని ఉంది అని అతను చెప్పగా వారికి బ్రహ్మానందం అయింది. యేసుప్రభువు నిన్ను కాపాడుగాక. ప్రియమైన సామియేలు, నువ్వు నాకు చల్లని కబురు చెప్పావు. నాకు కృపానందం ఎలాంటివాడో నువ్వూ అలాంటివాడివే అని దానికి ఎలిజబెత్తు బదులు చెప్పగా, జకరయ్య, ఇప్పుడు నువ్వు మా పాలిట దేవదూతవైనావు. ఇవాళ మా కృపానందం పుట్టినరోజు. ఈ పండుగ కోసం మా అబ్బాయి ఏటా ఇంటికి వచ్చేవాడు. కాని ఈ సంవత్సరం ఈ ఉత్సవం తమ బంగళాలో జరగాలని మిస్సమ్మగారు చాలా పట్టుపట్టారు. అందుకోసం మేమే ధవళేశ్వరం వెళుతున్నాం అని చెబుతూ సామియేల్ని కౌగిలించుకున్నాడు. తరువాత ఉచిత మర్యాదలు చేసుకొని వారెవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఈ సంభాషణ వల్ల ఆ దంపతుల ముఖపద్మాలు చక్కగా వికసించాయి. కాని ఆలస్యమైంది. భళ్ళున తెల్లవారిపోయింది. అందుకు కంగారు పడుతూ జకరయ్య వడిగా ముందుకి అడుగువేశాడు. బిడ్డమీద అందరికీ చాలా ప్రేమగా ఉంది. ఈ సంతోషం వల్ల నాకు చాలా బలమొచ్చింది కనుక నీతో సరిగ్గా నేను నడవగలను పద అంటూ ఆమె అతన్ని అడుగులో అడుగువేసింది. సరిహద్దు పుంతలోకి వచ్చేటప్పటికీ ఆ దంపతులిద్దరూ ఉలిక్కిపడి Sample complete. Ready to continue?